అస్మత్ శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. ఇంట్లో దేవుని పటాలు ఉండగా గుడికి వెళ్ళి పూజ చేయటం ఎందుకు? ఇంట్లో దేవతారాధన చేస్తాం. అలాంటప్పుడు గుడికి వెళ్ళి పూజ చేయటం ఎందుకు అనే సందేహం చాలామందికి వస్తుంది. దేవాలయంలో మూల విరాట్టు ఉన్న చోట బీజాక్షర యంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు. యంత్రాన్ని రాగితో చేస్తారు. దాని మీద బీజాక్షరాలు ఉంటాయి. చక్రాలు వేసి ఉంటాయి. చక్రం బోలెడు కోణాల కలయిక. ఒకసారి ఇందులోకి ప్రవేశించిన ఏ శక్తి అయినా ప్రతి కోణానికి తాడనం చెందుతూ పెద్దదిగా మరింత బలమైనదిగా మారుతుంది. రాగి మంచి వాహకం. భూమి లోపల ఉండే విద్యుదయస్కాంత తరంగాల శక్తిని ఒక దగ్గరికి తీసుకురావటంలో యంత్రం గొప్పగా పనిచేస్తుంది. అందువల్ల అక్కడ శక్తి క్షేత్రం ఏర్పడుతుంది. నిజానికి స్వయంభూ దేవాలయాలన్నిటి దగ్గర ఇలాంటి శక్తి తరంగాలు అత్యధికంగా ఉంటాయి. అలా దేవుడు వెలసిన చోటును ఋషులు గుర్తించి దేవాలయాల్ని నిర్మించేవారు. ఇక మంత్రబలంతో ఆలయాల్లో ఉండే విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. గుళ్ళో నిరంతరం అర్చన జరుగుతూనే ఉంటుంది. దేవాలయంలో ఎన్ని పూజలు జరిగితే ఆ విగ్రహానికి అంత శక్తి వస్తుంది. ఆ విధంగా ఏళ్ల తరబడి ఆ విగ్రహానికి శక్తి ఆపాదన జరుగుతుంది. అందుకే పురాతన ఆలయాలకు వెళ్ళటం గొప్ప విషయంగా చెబుతారు. అందువలననే తీర్థయాత్రలు వెళితే పుణ్యం వస్తుందని కూడా అంటారు. కనుక తరచుగా దేవాలయాలకు వెళ్ళటం అనేది ఒక మంచి అలవాటు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు.